ఈ నైట్ క్లబ్కి అసలు ఏ రకమైన ఫైర్ సేఫ్టీ మెజర్సే ఫాలో కావలేదు. ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఎక్స్టింగ్విషర్స్ లోపల ఉంటే ఇమ్మీడియట్గా ఎవరో ఒకరు దాన్ని తీసుకొని ఉంటే ఆరి ఉండేది. సో ఇంత ప్రమాదం జరిగేది. ఎక్స్టింగ్విషర్స్ పెట్టలేదు. అట్లాగే ఎగ్జిట్స్ ఎక్కడెట్లా ఉన్నాయి అనేది ముందుగా చెప్పడం, జనాలకి చూపించడం, అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏంటి అవి లేవు. మామూలుగా అయితే మనకి ఫైర్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద చాలా తరోగా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. గోవాలో గోవా ఫైర్ ఫోర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అట్లాగే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంటుంది. ఇవేవి కూడా ఫాలో కాలేదనేది డీజీపీ చెప్తున్నాడు. సో దీనికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అనే దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. అట్లాగే ఈ నైట్ క్లబ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మొత్తం దాని మీద ఎంక్వైరీ అయితే వేస్తున్నారు. సో అంటే మనకేంటంటే ఒకటి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఇండియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మామూలుగా 30-35% మనకి అర్బన్ పాపులేషన్ ఉంటే అది గ్రోత్ ర్యాపిడ్గా పెరుగుతుంది. ఈ ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు ఈ లైసెన్సులు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్. మనం ఇప్పుడు చాలా మాల్స్ మనం చూస్తుంటాం, మెయిన్ సిటీ మధ్యలో జనం మధ్యలో ఉంటాయి. అవి వాటికి ఏ రకమైన ఫైర్ సేఫ్టీ కానీ ఏముండదు. చాలాసార్లు చూస్తే విపరీతమైన క్రౌడ్స్ ఉంటారు, కానీ అక్కడ ఏమన్నా జరిగితే ప్రమాదం ఎవరు ఎటెల్లాలో కూడా ఏమీ క్లారిటీ ఉండదు. ఎక్కడ ఏమున్నాయో కూడా అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. అసలు అన్నీ కన్ఫ్యూజనే ఉంటాయి. ఖచ్చితంగా అదే జరిగింది ఇక్కడ కూడా. ఈ నైట్ క్లబ్లు ఏంటంటే ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి, గందరగోళం అయిపోయింది. నిజానికి క్లియర్గా ఎగ్జిట్స్ ఉంటే వీళ్ళు ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఆ కిచెన్లో ఉన్న 3 మహిళలు మాత్రమే చనిపోయేవారు. దీంట్లో 3 మహిళలు కిచెన్లో ఉన్నారు. అంటే ఒకటి ప్రాపర్ గ్యాస్ సిలిండర్ మెయింటెనెన్స్ లేకపోవడం, కమర్షియల్ గ్యాస్ తీసుకొని, 2 ఎగ్జిట్స్ కరెక్ట్గా లేకపోవడం, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా వీళ్ళు తీసుకోకపోవడం అనేది ప్రధానంగా ఉంది. అట్లాగే మైగ్రెంట్ లేబర్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బయట నుంచి వచ్చి బీహారు లేకపోతే నార్త్ ఈస్ట్ ఇలాంటి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ పనిచేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏ రకమైన ఇన్సూరెన్స్లు కానీ సేఫ్టీ కానీ వాళ్ళకి అసలు సేఫ్టీ ట్రైనింగ్ కానీ ఏమీ లేదు. మామూలుగా ఇలాంటి దగ్గరలో పనిచేసేటప్పుడు కిచెన్లో యుటెన్సిల్స్ సంబంధించి, సిలిండర్కి సంబంధించి మినిమం సేఫ్టీ ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉండాలి. కానీ అదేమీ లేదు దీంట్లో. ఎందుకంటే వీళ్ళు చీప్ లేబర్ కాబట్టి మైగ్రెంట్ లేబర్ని పెట్టుకుంటున్నారు. మనకి ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ కూడా, ఆ మధ్య కూడా ఇక్కడ ఫ్యాక్టరీల ప్రమాదంలో కూడా మైగ్రెంట్స్ లేబరే ఎక్కువ. వీళ్ళు ఎందుకంటే తక్కువకి వస్తారు, సో ఎక్కువ గంటలు పనిచేస్తారు. లోకల్స్ అయితే అనేక డిమాండ్స్ ఉంటాయి, వీళ్ళు డిమాండ్స్ చేయరు. సో వీళ్ళని ఎక్కువగా పెట్టుకోవడం, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఏమీ ఉండకపోవడం, సో దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్తున్నారు. అందుకనే ఎక్కువగా మనకి దాదాపు 20 మందికి పైన క్రూనే చనిపోయారు. గాయపడిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నట్టుగా మనకి వస్తుంది. దీని మీద అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. ఆల్రెడీ మోడీ కూడా దీని మీద ఆయన స్పందించారు. ద్రౌపది ముర్మే ప్రెసిడెంట్ స్పందించారు. అంటే గతంలో కూడా ఈ ఢిల్లీ హోటల్ ఫైర్ 2019లో జరిగినప్పుడు 17 మంది చనిపోయారు. ఇలాగే అప్పుడు కూడా అక్కడ జరిగింది. అట్లాగే స్టేషన్ నైట్ క్లబ్లో ఒకసారి జరిగింది. బాగాలో, ఇక్కడే గోవాలో. ఇదేంటంటే ఈ నైట్ క్లబ్ బాగా బీచ్కి దగ్గరలో ఉంటుంది అన్నమాట. వెరీ హ్యాపెనింగ్ ప్లేస్ అది. సో అక్కడ 2022లో కూడా ఒకటి జరిగింది. అట్లాగే గోవా మార్కెట్లో 2018లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఉపహార్ సినిమా వెరీ పాపులర్, అప్పుడు కూడా 59 మంది చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్లో. ఇలాగే ఇండియాలో ఫైర్ యాక్సిడెంట్లు అనేవి ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టుంది. మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల, మొన్న కూడా పాత బస్తీలో జరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు హాంకాంగ్లో మొన్న పెద్ద ఎత్తున జరిగి 100 మందికి పైన అక్కడ చనిపోయారు. అంటే బేసిక్గా మనకు అర్థమవుతుండేది ఏమంటే ఇది కరప్షన్ అవుట్, సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు. గవర్నమెంట్ కూడా అభివృద్ధి కావాలి కాబట్టి మనకేంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, ఎన్ని మాల్స్ వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇవి చూస్తున్నారు తప్ప పీపుల్ సేఫ్టీ అనేది, పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది మనకి లేదు ప్రధానంగా. అందుకని ఇప్పుడు ఇండిగో వ్యవహారం కూడా అదే కదా, పీపుల్ ప్యాసింజర్ ప్రైమరీ, కానీ అక్కడ ఏంది బిజినెస్ ప్రాఫిట్ ప్రైమరీగా మారిపోయింది. దానివల్ల వాళ్ళ మోనోపల్లికి వెళ్ళిపోయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, మోడీ వెరీ టఫ్ అంటారు,
ఆయన చాలా ఉక్కు సంకల్పం అంటారు, అన్నీ అంటారు, కానీ మోడీని బెదిరించగలిగిన పరిస్థితులకి ఒక సంస్థ వచ్చిందంటే ఏ స్థాయిలో మనం కార్పొరేట్లకి అలసి ఇచ్చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ అదే అర్బనైజేషన్లో భాగంగా ఈ నైట్ క్లబ్లు వాళ్ళకి, ఎందుకంటే ఈ టూరిజం మీదనే బతకాలి కాబట్టి ప్రభుత్వం విచ్చలవిడిగా లీనియన్స్ తీసుకొని ఇచ్చేసిందన్న విమర్శలు బీజేపీ ప్రభుత్వం మీద వస్తున్నాయి.